ఇవాళ డిసెంబర్ 31. కొత్తదేమి కాదనుకోండి, కానీ ఇంకొక 5-6 గంటల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2024 నుంచి 2025 సంవత్సరంలోకి అడుగెడుతున్నాం. ఏమిటి ఇందులో వింత? ఇవాళ డిసెంబర్ 31, రేపు జనవరి 1. నిజానికి తేడా ఏమి లేదనుకోండి, తారీఖులు మారటమే. తారీఖులు దస్తావేజులు ఇవి కాబోయి చరిత్రకర్థం అని శ్రీశ్రీ అన్నాడు కదా. మరి ఏమిటి తారీఖులు దస్తావేజులు కాకపోతే ఏమిటి అంటే భూస్థలమంతా రణరంగము కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, కాకుంటే కన్నీళ్లతో లేకుంటే రక్తంతో తడిసిన చరిత్ర అన్నాడు. అందుకోసమే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అనేది ప్రశ్న. షాజహాన్, ముంతాజ్ బేగం చరిత్ర మనందరికీ తెలుసు, కానీ అంత అందమైన తాజ్మహల్ నిర్మాణం చేసిన వారు ఎవరో తెలియదు కదా. అందుకే నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టిది, సామాన్యుడు ఏమిటి అనేది ఇవాల్టి ప్రశ్న. అసామాన్యుల గురించి, ధనవంతుల గురించి, మంత్రుల గురించి, పెట్టుబడిదారుల గురించి, పెద్దవాళ్ళ గురించి మనం వింటున్నాం, కానీ సామాన్యుడి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న. అందుకే 31 డిసెంబర్ నుంచి 1వ తారీఖులోకి మారటం, జనవరి 1లోకి రావటం కొత్త విషయమేం కాదు, కానీ ఒక సందర్భం మాత్రమే. ఇది నూతన సంవత్సరం అనేది ఒక సందర్భం మాత్రమే. కొందరు ఇప్పటికే మొదలుపెట్టారు వాట్సాప్ గ్రూపులలో 2025 2025 224 + 5 9 అంటే ఇది 9 సంఖ్య కలిగిన సంవత్సరం రాబోతుంది అని కొందరు సాంఖ్యక శాస్త్రం చెప్పేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఇది మొదలుపెట్టారు ఇప్పటికే. ఇదైనా ఏమైనా 9 సంఖ్య జీవితంలో ఒక ప్రత్యేకమైందా అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లోకంలో. దాన్ని నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక ఏది ఏమైనా మీ అందరూ నా మిత్రులుగా మీతో కొన్ని అభిప్రాయాలు పంచుకోవాలనుకుంటున్నాను. కొత్త సంవత్సరంలోకి మారే క్రమంలో ఎప్పుడైనా మనిషి ఎక్కడో ఒక చోట కొత్త అభిప్రాయం, కొత్త ఆలోచన, కొత్త నిర్ణయం అనేది మొదలవుతుంది. మనిషి జీవితంలో ఏదో ఒక మైలురాయి ఉంటుంది. ఆ మైలురాయి ఏదైనా కావచ్చు, నిన్న కావచ్చు, ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు. అది రేపే అయితే బాగుంటుంది, లేదు అది ఇవ్వాలే అయితే బాగుంటుందని మీ శ్రేయోభిలాషిగా నేను కోరుకుంటాను. మీరు బాగుండాలని, సమాజం అంతా బాగుండాలని. మనం ఒక్కరమే బాగుంటే సరిపోదు కదా, ఈ మొత్తం సమాజం బాగుండాలి. ఆ మొత్తం సమాజంలో మనం భాగమైనప్పుడు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతాం. మన చుట్టూ కన్నీళ్ళు, మన చుట్టూ నెత్తురు, మన చుట్టూ ఘర్షణ, కలుషితం ఉన్నప్పుడు మనం ఒక్కరమే హాయిగా సంతోషంగా ఎలా ఉండగలుగుతాం? కనుక ఇట్లాంటి సమయంలో, ఇట్లాంటి సందర్భంలో, ఇట్లాంటి కాలంలో ఏదో ఒక మంచి నిర్ణయం మీరు తీసుకుంటారని మీకు కొత్త సంవత్సరంలోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ స్వాగతం శుభాకాంక్షలతో కూడిన స్వాగతం, నూతన సంవత్సర శుభాకాంక్షలతో కూడిన స్వాగతం పలుకుతున్నా. మరి పలికే క్రమంలో ఇప్పటి వరకు మీలో ఏవో కొన్ని అనివార్యంగానో అవసరం కొద్దో కొన్ని అలవాట్లుంటాయి. ఆ అలవాట్లన్నీ మన జీవితాన్ని కట్టిపడేసేవి అయినప్పుడు, దుర్బలత్వంలోకి నెట్టేవి అయినప్పుడు, నాశనం చేసేవి అయినప్పుడు, కష్టభరితమైనప్పుడు వాటిని వదిలేసుకోవటం ఒక నిర్ణయంగా మారాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మద్యానికి బానిసలు అయ్యే వాళ్ళు ఉంటారు, సిగరెట్కు బానిసలు అయ్యే వాళ్ళు ఉంటారు, గుట్కాకు బానిసలు అయ్యే వాళ్ళు ఉంటారు, తోటి మనుషుల్ని వేధించే వాళ్ళు ఉంటారు, దోపిడీ చేసేవాళ్ళు ఉంటారు, దౌర్జన్యం చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి తప్పుడు అభిప్రాయాలు, చెడు అభిప్రాయాలు, చెడు అలవాట్లు వీటిని మార్చుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒక మనిషి మద్యం తాగటం మూలంగా తన జీవిత సర్వస్వాన్నంతా కోల్పోతారు. కష్టపడి సంపాదించిన డబ్బును మద్యం ఏరులుగా పారినట్లు డబ్బును నీళ్ళలాగా ఖర్చు పెట్టడం వలన మీ శరీరం గుల్ల అవుతుంది. మీ గుండె, మీ లివర్, మీ ఊపిరితిత్తులు ఇవన్నీ పాడైపోయి
మీరు రోగగ్రస్తులై మంచం మీద పడితే మీ చుట్టూ ఉండే లేత బిడ్డలు, మీ పిల్లలు, నిన్ను ప్రేమించి వచ్చిన మీ భార్య, కనిపించిన తల్లిదండ్రులు మీరు రోగగ్రస్తులై ఉంటే ఎంతగా దుఃఖిస్తారో ఒక్కసారి ఆలోచించండి. మీరు సిగరెట్ తాగితే దాని పొగ ఇప్పటికే ఈ ప్రపంచం నిండా కలుషితమైపోయి ఉన్న కాలంలో జీవిస్తున్నాం. అన్నీ కలుషితం, తినే ఆహారం కలుషితం, పీల్చే గాలి కలుషితం. ఇట్లాంటి కలుషితంలో మనకు మనంగా మన శరీరాన్ని పొగలో కలుషితం చేసుకోవటం అనేది మరింతగా నష్టం చేస్తుంది. అదేవిధంగా గుట్కా మా బెల్లిలలితక్క ఉండేది. 1999లో నయీం అనేటటువంటి వాడు చంపేశాడు, దుర్మార్గంగా చంపేశాడు. పాట పాడుతూ ఉండేది అక్క, గుట్కలో యమ్మ గుట్కలో ఇవి ప్రాణాలు తీసేటి చిట్కలో, గుట్కలో యమ్మ గుట్కలో అని 1999లో పాట పాడేది. మరి ఆ గుట్కలు ఎందరో తిని 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 తమ శరీరం అంతా పాడవుతున్నది, క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. కనుక ఇట్లాంటి అలవాట్లని ఈ రోజుతోనైనా ఒక మంచి నిర్ణయం తీసుకోండి, వద్దనుకోండి, మంచి ఆరోగ్యవంతమైన పౌరులుగా మారండి. కాలం కరిగిపోతుంది, కాలం క్రొవ్వొత్తిలా కరిగిపోతుంది, ఒక్కొక్క ఏడు ఒరిగిపోతుంది. ఒరిగిపోయిన కాలంలో మన వయసు కూడా తగ్గుతుందనేది మర్చిపోకండి. దొగ్గాడే పిల్లలైతే లేచి నిలబడతారు, మాటలు రాని పిల్లలైతే గట్టిగా నవ్వుతారు, గట్టిగా అరుస్తారు, పాట పాడుతారు. అట్లా ఎదుగుతూ ఉంటారు. యవ్వనంలోకి వస్తారు, మధ్య వయసులోకి వస్తారు, వృద్ధాప్యంలోకి వస్తారు. మెల్లగా తారీఖులు మారినట్లు ఒక గంట, ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు, ఒక సంవత్సరం అయిపోయిందంటే మన జీవితం కూడా ఆ మేరకి కరిగిపోయినట్లే కదా. కరిగిపోయే కాలంలో జీవిస్తున్నాం, ఒరిగిపోయే కాలంలో జీవిస్తున్నాం. మరి ఎంత వెలుగునిస్తున్నామనేదే అసలైన ప్రశ్న. ఈ సమాజానికి ఎంత వెలుగునిస్తున్నామనేదే అసలైన ప్రశ్న. మనిషి ఎన్నాళ్ళు బతికాడనేది కాదు, ఎంత బాగా బతికాడనేది, ఎంత విలువగా బతికారనేది, విలువలతో బతికారనేది. ఒక కవి రాశారు, కవి పేరైతే తెలియదు కానీ ఒక విద్యార్థి నాయకుడు చనిపోతే ఆయనను ఉద్దేశించి రాశారు. కాకి బతుకునంట 1000 ఏండ్లు ఎందుకో, పంది బతుకునంట ముందు చూపు లేక, చీమ బ్రతుకునంట పాము కండ్లు పీక, నువ్వు బ్రతుకుతివంట దోపిడీ తల నరక, వీరుడవు శూరుడవు నా దగ్గరేముంది నీకేమి నేనిత్తు, కన్నీటి దండేతునా శేషన్న, కత్తుల పేరేతునా శేషన్న, సూర్యుని ఒనియిత్తునా శేషన్న, చుక్కాల దండేతునా శేషన్న అని రాశారు. కాకి ఎన్నేళ్ళు బతికింది, పంది ఎన్నేళ్ళు బతికింది, మనిషి ఎన్నేళ్ళు బతికాడు. కనుక మనిషి విలువ ఈ సమాజంలో గొప్పది. ఆ విలువ మన జీవితంలో భాగం కావాలి. కొత్త సంవత్సరంలో మనం తీసుకునే కొత్త నిర్ణయాల వలన, మంచి జీవితానికి మార్గం వేసుకోవటం వలన, ఆ మంచి మార్గంలో మనం నడవటం వలన, మనం మరణించిన తర్వాత కూడా సమాజం మనల్ని గుర్తుపెట్టుకునే ఒక చారిత్రక ఘట్టం వస్తుంది. చరిత్రలో మనదంటూ ఒక పేజీ, మనదంటూ ఒక ప్యారా, మనదంటూ ఒక లైన్, కనీసం మనదంటూ ఒక పేరు ఈ చరిత్రలో రికార్డు కావాలి కదా. ఆ రికార్డు కావడానికి మీరందరూ ఆలోచిస్తారని, మీ కుటుంబం, మీ మిత్రులు, మీ సమీపం సంతోషంగా ఉండే కొత్త సంవత్సరంలోకి మీరు అడుగిడతారని కోరుకుంటూ, ఇవాళ సమాచారం విస్తృతంగా లభిస్తుంది. ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, పత్రికల ద్వారా, మెయిల్స్ ద్వారా, టెలివిజన్స్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా విస్తృతమైన సమాచారం లభిస్తుంది. కానీ ఇందులో ఎంత సత్యం, ఇందులో ఎంత సారం? సారవంతమైన సమాచారాన్ని పొందటం ముఖ్యం. సమాచారం విస్తృతంగా లభించడం కాదు, సత్యమైన సమాచారాన్ని పొందటం ముఖ్యం. ఆ సత్యమైన సమాచారం మనకు అందటం చాలా కష్టమైన రోజుల్లో ఉన్నాం. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది శాస్త్రీయమో, ఏది అశాస్త్రీయమో
తెలియని ఒక గందరగోళంలోకి సమాజాన్ని నెట్టేస్తున్నారు. అట్లాంటి సందర్భంలో మీ చేతుల్లో ఒక సెల్ ఫోన్ ఉందంటే ఈ ప్రపంచమే మీ చేతుల్లో ఉన్నట్లు అర్థం. ఈ సెల్ ఫోన్ ద్వారా మీరు మంచి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. మంచి ఆలోచనలు ఉన్న చోట మంచి కుటుంబ నిర్మాణం అవుతుంది, మంచి వ్యక్తిత్వ నిర్మాణం అవుతుంది. మంచి ఆలోచనలు పొందటమే అసలు సమస్య. అట్లాంటి మంచి ఆలోచనలు, మంచి సమాచారాన్ని శాస్త్రీయమైన కోణములో మీకు అందించడానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మేము అధ్యయనం చేస్తూ ఉంటాం, మీతో సంభాషిస్తూ ఉంటాం, మళ్ళీ మీ నుంచి నేర్చుకుంటూ ఉంటాం, తిరిగి మళ్ళీ మీకు అందిస్తూ ఉంటాం. ఈ క్రమంలో యూట్యూబ్ ద్వారా, నేను నిర్వహిస్తున్న ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న మీరందరూ సాధ్యమైనంత వరకు శక్తి మేరకి నా జ్ఞానానికి ఉన్న పరిమితుల్ని కూడా దాటుకొని మీకు సత్యాన్నే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వాస్తవాన్ని, వాస్తవ చరిత్రని, వాస్తవ సమాజాన్ని, వాస్తవ రాజకీయాన్ని శాస్త్రీయంగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, చేస్తాం. కనుక మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి విస్తృతపరచాలని కోరుకుంటున్నాను. మీరెంత విస్తృతపరిస్తే చెత్త సమాచారం వస్తున్న చోటికి సరైన సమాచారాన్ని తీసుకెళ్ళిన వారం అవుతాం, బాధ్యత కలిగిన వారం అవుతాం. కనుక మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉందంటే మీరు ఈ ప్రపంచాన్ని ఏ రకంగానైనా నిర్దేశించవచ్చు, మీ అభిప్రాయాలని ఏ రకంగానైనా చెప్పొచ్చు. ఒకప్పుడు మీడియా కొందరి చేతుల్లో ఉంది, ఇప్పుడు మీడియా అందరి చేతుల్లో ఉంది. ఆ అందరి చేతుల్లో ఉన్న మీ సెల్ ఫోన్ల ద్వారా మీరు విస్తృతంగా ఈ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసి దీన్ని ప్రచారం చేసి ఈ మీడియాని నిలబెడితే మనం అనుకున్న పద్ధతిలో సమాజాన్ని నడపడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం అనుకున్న ఆశయాల ప్రకారం చైతన్యం చేయడానికి ఒక మార్గం దొరుకుతోంది. ఆ ప్రయత్నం మీరు చేస్తారని మళ్ళొక్కసారి నూతన సంవత్సరంలోకి కొత్త ఆలోచనలతో, కొత్త అభిప్రాయాలతో, కొత్త మార్గాన్ని నిర్మాణం చేసుకొని మీ తర్వాతి జీవితమంతా సుఖమయంగా, సంతోషంగా, వెన్నెల లాంటి సమాజపు ఆకాంక్షలుగా ఉంటుందని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలతో ముగిస్తున్నాను.